ఘటన మానవ సంబంధాలు ఏ రకంగా ఉన్నాయో చెప్పే ఘటన ఇది. ఆనర్ కిల్లింగ్ అంటే పరువు హత్య. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు వేరే కులం వాడితో వెళ్ళిపోయిందనో లేకపోతే పెళ్లి చేసుకుందానో చెప్పి చంపేయడం, అలాంటి ఘటనలు చూసాం. కానీ 6 నెలల గర్భిణిని తల్లిదండ్రులే దారుణంగా హతమార్చిన ఘటన కర్ణాటకలో జరిగింది. ఆ ఘటన గురించి మీ కామెంట్. ఎస్ అండి, ఇప్పుడు కర్ణాటకలో లింగాయత్ క్యాస్ట్లో ఉన్న ఒక కూతుర్ని, ఒక తండ్రి కూతుర్ని ఇంకొక దళితుడి వివాహం ఆడడం వల్ల ఆ కూతురికి ప్రెగ్నెంట్గా ఉండి 6 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ తండ్రి తన బంధువులతో కలిసి రాడ్డు పట్టుకుని కూతుర్ని దారుణంగా చంపేసి చంపడం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కుల వ్యవస్థ గొప్పదా, తండ్రి కూతురు బంధం గొప్పదా? తండ్రి కూతురు బంధాన్ని వర్ణించడానికి మాటలు చాలు, నేను కూడా ఏం చెప్పలేనమాట. ఎందుకంటే రామాయణంలోకి మళ్ళీ వెళితే అక్కడ జనకుడు సీత ఒక అద్భుతమైన బంధం ఉంటుందండి, ఒక అద్భుతమైన బంధం ఉంటుంది ఆ మిథులలో జరిగిన తండ్రి కూతురు యొక్క బంధాన్ని వివరించేది భారతదేశంలో సీత. అక్కడ జనకుడి విషయంలో మనం చూస్తున్నాం, చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఒక తండ్రి, ఇది విజయవాడలో అయితే ఒక వైష్ణవిని అనే ఒక చిన్న పాపని ఒకడు దుర్మార్గంగా చంపితే ఆ తండ్రికి ఆ విషయం తెలిస్తేనే గుండె అయిపోయి వెంటనే చనిపోతే అది మొత్తం ప్రపంచం అంతా పబ్లిష్ అయింది. తర్వాత విషయం ఆ కోర్టు కేసు డిఫరెంట్గా వచ్చింది, అది వేరే విషయం. వైష్ణవి విజయవాడ మనకు తెలుసు, అది తండ్రి ప్రేమ కూతురి అందు. మరి అంతటి ప్రేమని అధిగమిస్తూనే అదే తండ్రి రాడ్డు పట్టుకుని కూతురిని ఆ లోపల ఉన్న బిడ్డని చంపేశారు అంటే తండ్రి కూతురు బంధం ప్రేమ కంటే కులం ఎక్కువైందా అనేది సంధించే ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే దళితుడిని పెళ్లి చేసుకుంది కుల వ్యవస్థలో. ఇది దారుణమైంది. అంటే ఏంటి అంటే కులపిచ్చి పోలేదా, కులం ఇంకా అంతం అవ్వలేదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1930లో రాస్తారన్నమాట, అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల సమూల నిర్మూలన అని. దాన్ని చక్కగా తీసుకొచ్చి ఆర్టికల్ 15, 17లో పెడతారు ఆయన. దీనికి మద్దతు ఉంటుంది. ఒక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అనమాట. ఏది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన మానవ చరిత్రలోనే టాప్ 100 పర్సనాలిటీలో అంబేద్కర్ అక్కడ రావడం జరిగింది. ఎవరు అంగీకరించిపోయినా ఆయన చెప్పింది అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్. ఇండియాలో కుల నిర్మూలన జరగాలి. మహాత్మా గాంధీ అంటారు, హిందూయిజం బతకాలంటే కులం అంతరించాలి, కులం అంతరిస్తేనే హిందూయిజం, లేకపోతే హిందూయిజం అంతమైపోతుందని డాక్టర్ గాంధీ మాట్లాడతారు. ఎందరో సంఘ సంస్కర్తలు అందరూ కుల వ్యవస్థ కోసం మాట్లాడతారన్నమాట. ఇది బాపులే నుంచి, పెరియార్ నుంచి, ఇది కేరళ నుంచి, రాజా రామ్మోహన్ రాయ్ నుంచి అందరూ దాన్ని తీసుకొస్తారన్నమాట. మరి ఇప్పటికీ 100 సంవత్సరాలని క్యాస్టిజం గొడవ ఏంటి? ఏదో కర్ణాటకలో జరిగిన ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదండి ఇది. ఏదో హోనర్ కిల్లింగ్, పరువు హత్యలు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఎన్ని హోనర్ కిల్లింగ్ జరుగుతున్నాయి. మనకి మిరియాలు కూడా మనం చూసాం, విజయవాడలో చూస్తున్నాం. ఎక్కడికక్కడ ప్రతిరోజు ఒక హోనర్ కిల్లింగ్ ఉంటుంది. ఒక బిడ్డని తర్వాత విషమిచ్చి తల్లిని చంపిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే వేరే కులస్తుని పెళ్లి చేసుకుంది. లవ్ మ్యారేజ్ కాదండి, వేరే కులస్తుని పెళ్లి చేసుకుంది. కులం అసలు ఏంటండి కుల వ్యవస్థ అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. ఈరోజు ఆశ్చర్యపోతుంది ఇండియా అనమాట. ఒక తండ్రే కూతుర్ని, గర్భవతిగా ఉన్న కూతుర్ని రాడ్డుతో చంపడం, అక్కడ ఉన్న తోటి బంధువులు కూడా చంపడానికి సహకరించడం, దారుణమైన పరిస్థితి. కులం, అది కూడా కర్ణాటకలో గుర్తుపెట్టుకోవాలి. వన్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ స్టేటు, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ది ఈస్ట్ ఉన్న ఏరియాలో ఇది జరుగుతుంది. ఎక్కడో మారుమూల విలేజ్లో కూడా కాదండి, దారుణమైన పరిస్థితి. మరి ఏంటి అంటే కుల వ్యవస్థ ఎక్కడుందండి? రీసెంట్గా నేను ఒక మిడివల్ ఇండియా కూడా నేను చదువుతున్నాను అనమాట. భారతదేశంలో అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ కుల వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కూడా చేంజ్ అవ్వకుండా ఉన్నది కుల వ్యవస్థ. ఒక్కసారి ఆ అంచెజులు అని అన్టచబుల్స్లో 5th క్యాస్ట్ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మనకి పురుష సూక్త ఉంటుంది అనమాట, ఋగ్వేదం నుంచి వచ్చిన పురుష సూక్త. అందులో ఒకటి ఉంటుంది అనమాట. అంబేద్కర్ చెప్తారు ఈ విషయాన్ని. ఏంటంటే ఆయన ఏం చెప్తారంటే, ఈ పురుష సూక్తలో ఒకటి ఉంటుంది అనమాట, పోయం. అది తల నుంచి, తర్వాత ముండెం నుంచి, తర్వాత బ్రహ్మ పాదాల నుంచి పుట్టిన వాళ్ళు ఇలా వరుసగా ఉంటారన్నమాట. బ్రాహ్మణులు, క్షత్రియులు, తర్వాత వైశ్య, శూద్రాలు. ఇంకా వీళ్ళెవ్వరు కింద పాదాల నుంచి పుట్టిన, బ్రహ్మ పాదాల నుంచి ఇంకా వదిలేసిన వాళ్ళు అంచెజులు అనమాట, అన్టచబుల్స్. వీళ్ళు యాన్సెంట్ ఇండియా, ప్రాచీన భారతదేశ చరిత్రలో, తర్వాత మధ్య భారతదేశ చరిత్రలో, తర్వాత ఈ మోడర్న్, ఈవెన్ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా మారింది ఏదంటే ఈ క్యాస్టిజమే. అంతటి దారుణం. ఈ దళితుల నుంచి ఎవరైనా జడ్జి అయితే ఆయన మీద కూడా చెప్పలేస్తారు. భారతదేశంలో కుల వ్యవస్థ మారలేదు, దారుణమైన పరిస్థితి. అంటే అంబేద్కర్ కోరుకున్న ఇది ఈరోజు అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ రావాలి, కుల నిర్మూలన జరగాలి ఇంతటి ఆధునిక యుగంలో అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. మరి కుల వ్యవస్థ పోవాలంటే భారత రాజ్యాంగం చట్టాలు కాదండి, భారతీయుల్లో మార్పు రావాలి.
ఈ మార్పు ఎలా వస్తుంది అంటే హేతుబద్ధత ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. ఇంకా సంఘ సంస్కర్తలు పని చేస్తూనే ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు రాజకీయాల కోసం కులాన్ని వాడుకోకూడదు. ఇది పెద్ద కారణంగా ఈ కుల వ్యవస్థ అలా ఉండిపోతుంది. ఇప్పుడే కాదండి, యాన్సెంట్ ప్రాచీన మధ్యయుగ ఆధునిక భారతదేశ చరిత్రలో కుల వ్యవస్థని చక్కగా వాడుకున్నది ఏంటంటే రాజకీయ నాయకులు. వాళ్ళు జాగ్రత్తగా కుల వ్యవస్థను వాడుకోకుండా ఈ అంబేద్కర్, మహాత్మా గాంధీ, పెద్ద సంఘ సంస్కర్తలను రాజా రామ్మోహన్ రాయ్, పెరియార్లు, బాపులే ఇలాంటి గొప్ప వాళ్ళు చెప్పిన, అంటే నేను అంబేద్కర్ చెప్తే గాంధీ అని చెప్తే అంబేద్కర్, వీళ్ళందరికీ ఒక ఏకాభిప్రాయం ఉందండి. ఇండియాలో కుల వ్యవస్థ ఉండకూడదనేది ఒకటి ఉంది. అందుకే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల దగ్గరికి మొత్తం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ భారత రాజ్యాంగం అంతా ఉంటుందండి. ఆర్టికల్ 17 అయితే దాన్ని నిర్మూలించి పడేసింది, అన్టచబిలిటీని. మరి ఇదంతా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? చట్టాలు ఉన్నాయి, తర్వాత రూల్స్ ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది, అన్నీ ఉన్నా కుల వ్యవస్థ ఎందుకు ఉంటుంది అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. మోడర్న్ యువతే దీన్ని చెప్పాలి. హానర్ కిల్లింగ్ జరగకూడదనే పెద్ద పరిణామం మన ముందు పెద్ద క్వశ్చన్స్ అందించేది ఈ కర్ణాటక పరిణామం.